ఒక మనిషి తనకున్న అహంకారంతో దేవతల్ని వణికించాడు. ఒక రాజ్యం కాదు, ఒక లోకం కాదు, ఏకంగా 3 లోకాలను తన చేతిలో పెట్టుకున్నాడు. అతడి పేరు వినగానే ఋషులు యజ్ఞాలను ఆపేశారు, దేవతలు దాక్కున్నారు, ప్రజలైతే భయంతో వణికిపోయారు. అలాంటి సమయంలో ధర్మాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. అయితే ఆ అవతారం సాధారణమైన అవతారం కాదు, ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన అవతారం. ఆ అవతారం పేరే శ్రీరామ అవతారం. అయితే మనం దశావతారం సిరీస్ లో భాగంగా 7వ అవతారమైన శ్రీరామ అవతారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కానీ శ్రీరాముడి గురించి చెప్పాలంటే ఒక జన్మ కూడా సరిపోదు. అలాంటిది ఒక్క వీడియోలో శ్రీరాముడి గురించి చెప్పాలంటే అది అస్సలు కూడా సాధ్యపడదు. కాబట్టి మనం రామాయణం గురించి అలాగే శ్రీరాముడి గురించి అక్కడక్కడ పాయింట్స్ అనేవి మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా జీవితంలో జరిగినాయి తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. కేవలం శ్రీ మహావిష్ణువు వచ్చినప్పటి నుంచి రావణుని యొక్క సంహారం వరకు జరిగిన ప్రతి ఒక్క సందర్భాన్ని మనం తెలుసుకుంటూ వెళ్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఇంతకీ రావణుడెవరు? ఆ రావణుణ్ణి దేవతలు కూడా ఎందుకని ఆపలేకపోయారు? శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడానికి అసలు మానవ రూపమే ఎందుకు తీసుకున్నాడు? ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది శ్రీరాముని యొక్క అవతారం వెనక ఉన్న అసలు కథ. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని మీరు ఒక్కసారి ఊహించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భయం, మీకు ఎవ్వరు కూడా సహాయం చెయ్యలేని పరిస్థితి. ఈ ప్రపంచాన్నే కాపాడాల్సిన దేవతలు ఒక మనిషి ముందు తల వంచాల్సి వస్తే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితి ఒకసారి ఈ సృష్టిలో వచ్చింది. ఆ సమయంలో రావణుడు అనే రాక్షసుడు తనకున్న శక్తితో తన 3 లోకాలను గజగజ వణికిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రావణుడు అనేవాడు సాధారణమైన విలన్ మాత్రమే కాదు, అతను ఒక గొప్ప పండితుడు, శివుడి యొక్క పరమ భక్తుడు, సంగీతంలో మహాజ్ఞాని, వేదాలు తెలిసిన పండితుడు. అంటే రావణాసురుడి దగ్గర మనిషికి సంబంధించిన జ్ఞానం ఉంది, భక్తి ఉంది, అలాగే శక్తి ఉంది. కానీ వినయం లేకపోతే ఏం జరుగుతుంది అన్నదానికి రావణాసురుడే ఉదాహరణ. మొదట్లో రావణాసురుడు మంచిగానే ఉండేవాడు, కానీ అతనికి వచ్చిన వరాల ఆధారంగా అతనికి అహంకారం అనేది పెరిగిపోయింది. నన్ను ఎవ్వరూ ఓడించలేరు, నాకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు అనుకునే విధంగా రావణాసురుడు మొదలయ్యాడు. అలా అనుకోవడంతోనే అతని యొక్క పతనం అనేది మొదలైంది. అప్పటి నుండి రావణాసురుడు దేవతలను అవమానించడం, ఋషుల యొక్క యజ్ఞాలను ధ్వంసం చేయడం, రావణాసురుణ్ణి ఎదిరించిన వారిని చంపేయడం లాంటివి చేశాడు. కాబట్టి రావణాసురుడి యొక్క అధర్మం అనేది రోజు రోజుకు పెరిగిపోయింది. ఇలా ఎంత దారుణంగా మారిపోయిందంటే దేవతలు కూడా భయపడిపోయారు. అలా దేవతలు భయపడిపోయి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునితో, ఓ బ్రహ్మదేవ, ఈ రావణాసురుణ్ణి ఆపడం అనేది మా వల్ల కావడం లేదు, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి అడిగాడు. వెంటనే ఆ మాటలకు బ్రహ్మదేవుడు, రావణాసురుడు నా దగ్గర నుండి వరాలు కోరేటప్పుడు దేవతల నుండి అతనికి మరణం రాకూడదు అని కోరాడు, కానీ మనుషులను చిన్న చూపుగా చూసి మనుషుల వల్ల నాకు మరణం రాకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా కోరలేదు. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు కాపాడడానికి శ్రీ మహావిష్ణువే సరైనవాడు, మీరందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగానే శ్రీ మహావిష్ణువు వాళ్ళతో, నేను ఈ భూమిపైన ఒక మానవుడిగా అవతారం తీసుకుంటాను, అలా తీసుకొని రావణాసురుణ్ణి సంహరిస్తాను, అంతేకాకుండా అధర్మం పెరిగిపోయిన ఈ సమాజంలో ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించడానికి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడడానికి ఒక మానవ అవతారాన్ని ఎత్తి రావణాసురుని సంహరించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషిని చంపేది వేరే ఎవరో కాదు, అతనికి పెరిగిన అహంకారమే అతన్ని చంపేస్తుంది. కాబట్టి రావణాసురుని చంపింది రామబాణం కాదు, ముందుగా అతని యొక్క గర్వమే, అతని యొక్క అహంకారమే రావణాసురుడిని చంపేసింది. సరే, ఈ భూమిపైన రావణాసురుడి వల్ల అధర్మం అనేది పెరిగిపోయింది. రావణాసురుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి యొక్క అవతారాన్ని ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంతకీ ఈ రావణాసురుడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకని ఆ రావణాసురుడికి 3 లోకాలను జయించేంత శక్తి వచ్చింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే అసలు కథ అనేది ఇప్పటి నుండే మొదలవుతుంది. ఒకప్పుడు వైకుంఠంలో జయుడు విజయుడు అని ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులుగా అంటే గేట్ కీపర్స్ లాగా ఉండేవారు. ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవాలంటే వీళ్ళను దాటుకొని వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి, అలా మేం పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి గర్వం పెరిగిపోయింది. అయితే అలా ఉండగా ఒకసారి బ్రహ్మ యొక్క కుమారులైన సనకాసనందులందరూ కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ జయ విజయులు మీకు మేము పర్మిషన్ ఇవ్వడం లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. వెంటనే ఆ బ్రహ్మకుమారులకు కోపం వచ్చి, మీరు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులనే కదా మీకు ఇంత అహంకారం, కాబట్టి మేము మిమ్మల్ని శపిస్తున్నాం, మీరు ఈ భూమిపైన మీ శ్రీ మహావిష్ణువుకే విరోధులుగా జన్మించండి అని చెప్పి శాపమిస్తారు. అందుకే ఆ జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ అవతారం, అలాగే హిరణ్యకశిపుని శ్రీ మహావిష్ణువు యొక్క నరసింహావతారం సంహరిస్తారు. ఇక రెండవ జన్మలో రావణాసురుడు మరియు కుంభకర్ణుడిగా జన్మిస్తారు. కాబట్టి రావణాసురుడి యొక్క జన్మ అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయుడు మరియు విజయుడిది. అయితే రావణాసురుడి యొక్క తండ్రి పేరు విశ్రవస మహర్షి, అంటే ఈయన ఒక బ్రాహ్మణుడు. అలాగే రావణాసురుడి యొక్క తల్లి పేరు కైకసి, ఈమె ఒక రాక్షసి. అందుకే రావణాసురుడిలో దైవగుణం రాక్షస గుణం ఈ రెండు లక్షణాలు ఉండేవి. రావణాసురుడికి ఒక వైపేమో బ్రాహ్మణ గుణం, ఇంకొక వైపేమో రాక్షస గుణం. కాబట్టి చిన్నప్పటి నుండే రావణాసురుడు అద్భుతమైన ప్రతిభను చూపించేవాడు. వేదాలను నేర్చుకున్నాడు, శాస్త్రాలను నేర్చుకున్నాడు, అలాగే శివుడి పైన తీవ్రమైన భక్తిని పెంచుకున్నాడు. కానీ అదే సమయంలో రావణాసురుడిలో ఒక ప్రమాదమైన కోరిక అనేది రేకెత్తింది. ఆ కోరిక ఏంటంటే, ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో నాకంటే గొప్పవాడు ఎవ్వరు కూడా ఉండకూడదు అని. అందుకోసమనే రావణాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా చేస్తూ ఉండగా సంవత్సరాలే గడిచిపోయాయి. కానీ రావణాసురుడు మాత్రం ఆ తపస్సును ఆపలేదు. చివరికి రావణాసురుడు ఇంకా బ్రహ్మదేవుడు రావడం లేదని అతనికి ఉన్న 10 తలల్లో నుంచి తలలని అర్పించడం మొదలు పెట్టాడు. 1, 2, 3 ఇలా ఒక్కొక్కటిగా తన తలని బ్రహ్మదేవునికి అర్పిస్తున్నాడు. ఇక చివరిగా 9వ తల అర్పించిన తర్వాత 10వ తల తీసి అర్పిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే బ్రహ్మదేవుడు, ఓ రావణాసుర, నేను నీ తపస్సుకు మెచ్చాను, కాబట్టి ఏ వరం కావాలో కోరుకో అని అనగానే వెంటనే రావణాసురుడు, ఓ చతుర్ముఖ, నన్ను దేవతలు గాని యక్షులు గాని రాక్షసులు గాని ఎవ్వరి చేతిలోనూ నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు అని చెప్తాడు. అయితే రావణాసురుడు ఇలా చెప్తున్న సమయంలో మానవులను చిన్నచూపుగా చూసి మానవుల చేతిలో నాకు మరణం వద్దు అని చెప్పలేదు. సో ఆ ఒక్క కారణం చేతనే రావణాసురుడి యొక్క మరణం అనేది రాసి పెట్టుంది. ఇక బ్రహ్మదేవుడు రావణాసురుడు అడిగిన వరాలకు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రావణాసురుడి యొక్క అహంకారం అనేది పెరిగిపోయింది. వెంటనే అతడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి త్రిలోకాలను జయించడం ప్రారంభించాడు. దేవతలను అవమానించాడు, ఋషుల యొక్క యజ్ఞాలను ధ్వంసం చేశాడు, ప్రజలందరినీ కూడా భయపెట్టాడు. ఇలా రోజు రోజుకు రావణాసురుడి యొక్క అధర్మం పెరుగుతూ ఉండడంతో శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడానికి శ్రీరాముడిగా అవతరించడానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడి యొక్క అవతారం ఎలా మొదలైందంటే, అయోధ్య అనే రాజ్యం ఆ కాలంలో భూమిపై ఉన్న అత్యంత గొప్ప రాజ్యాల్లో ఒక రాజ్యమే అయోధ్య రాజ్యం. ఆ సమయంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ధర్మం 4 పాదాలపైన నడుస్తుంది. రాజ్యం కూడా సంపదతో కలకల్లాడుతుంది. అలాంటి అయోధ్య రాజ్యానికి రాజు దశరథ మహారాజు. అతడు ఒక గొప్ప యోధుడు, అలాగే ధర్మవంతుడు, ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకునే రాజు. కానీ అంత గొప్ప దశరథ మహారాజుకి కూడా జీవితంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే అతనికి సంతానం లేకపోవడం. కాబట్టి రాజ్యం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది, కానీ ఆ రాజ్యాన్ని తర్వాత చూసుకునే వారసుడు లేడు అనే ఒక్క విషయం మాత్రం దశరథ మహారాజును లోపలి నుంచి బాధ పెట్టేది. అయితే ఒక రోజు ఈ దశరథ మహారాజు తన యొక్క గురువైన వశిష్ఠ మహారాజు దగ్గరికి వెళ్ళి, గురువర్య, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క సంతానం మాత్రం లేదు అని చెప్పాడు. వెంటనే వశిష్ఠ మహర్షి కొద్దిసేపు ఆలోచించి, ఓ దశరథ మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యండి, మీకు దేవతల యొక్క అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న దశరథ మహారాజు యొక్క ఆనందానికి అవధులనేవే లేవు. వెంటనే ఆ యాగానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. అయోధ్య మొత్తం కూడా ఆ యాగం చేయడానికి సిద్ధమైంది. ఋషులు, మహర్షులు, వేదఘోషలు అందరూ కూడా అక్కడికి వచ్చారు.
ఆ యాగాన్ని చూస్తే దేవతలే ఆ యాగం చేయడానికి వచ్చిందా అన్నంత కలకల్లాడుతుంది. అయితే యాగం చేస్తున్నారు. ఆ యాగం పూర్తవుతున్న సమయంలో ఆ యజ్ఞాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించిన సమయంలో అతని చేతిలో ఒక పాత్ర అనేది ఉంది. ఆ పాత్రని ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుకు ఇస్తూ, ఓ దశరథ మహారాజా, ఈ పాత్రలో ఉన్న పాయసాన్ని మీ 3 భార్యలకు ఇవ్వండి, మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే దశరథ మహారాజు ఆ పాత్రని తీసుకొని తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్ర ఈ 3కి కూడా ఆ పాయసాన్ని తాగించాడు. అక్కడితోనే ప్రపంచం యొక్క చరిత్ర మార్చబోయే సంఘటన మొదలైంది. ఎందుకంటే ఆ పాయసం ద్వారా జన్మించేది సాధారణ పిల్లలు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే. అయితే ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక మంచి రోజు, చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథి రోజు అయోధ్య మొత్తం కూడా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే ఆ రోజే దశరథ మహారాజుకు, కౌసల్యాదేవికి ఇద్దరికి కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరాముడే జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, అలాగే సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు. ఆ రోజు అయోధ్యలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని మాటల్లో చెప్పలేక అందరూ కూడా నృత్యాలు చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు, ఋషులేమో ఆశీర్వదించారు. ఎందుకంటే లోకాన్నే కాపాడబోయే అవతారం పుట్టింది కాబట్టి చిన్నప్పటి నుండే శ్రీరాముడు చాలా ప్రత్యేకంగా ఉండేవాడు. శ్రీరాముడిలో అహంకారం లేదు, కోపం లేదు, ఎవరిని కూడా బాధ పెట్టే స్వభావం అస్సలకే లేదు. అందుకే అయోధ్య ప్రజలందరికీ కూడా శ్రీరాముడు అంటే ఇష్టమే కాదు, ప్రాణం. అంతేకాకుండా ఆ 4 అన్నదమ్ముల్లో లక్ష్మణుడికి శ్రీరాముడు అంటే చాలా ప్రాణం. లక్ష్మణుడు శ్రీరాముడికి చాలా దగ్గరగా ఉండేవాడు. రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు కూడా అక్కడే ఉండేవాడు. తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రతి ఒక్క సమయంలో కూడా లక్ష్మణుడు రాముడితోనే ఉండేవాడు. కాబట్టి ఇలా కాలం గడిచింది. ఆ 4 యువరాజులు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, ధనుర్విద్య వీటన్నిటిలో కూడా రాముడు అద్భుతమైన ప్రతిభని కనబరిచాడు. అయితే ఇక్కడే కథలోనికి ఒక మలుపు వచ్చింది. ఒకసారి విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చాడు. అతన్ని దశరథ మహారాజు ఎంతో సాదరంగా ఆహ్వానించి అతనికి గౌరవ మర్యాదలు అన్ని కూడా చేశాడు. వెంటనే విశ్వామిత్రుడితో దశరథ మహారాజు, ఓ మహర్షి, మీ యొక్క రాకకు కారణం ఏంటి అని చెప్పి అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, ఓ దశరథ మహారాజా, నేను యజ్ఞం చేస్తున్నాను. నా యజ్ఞాన్ని రాక్షసులు మొత్తం ప్రతిసారి ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి నా యజ్ఞాన్ని కాపాడడానికి నీ పెద్ద కుమారుడైన శ్రీరాముడు కావాలి అని అడిగాడు. ఆ మాటలు విన్న దశరథుడు ఒక్కసారి షాక్ అయ్యాడు. ఏంటి, ఇంత చిన్న బాలుడైన నా రాముడా, ఇంకా నా కుమారుడు బాలుడే మహర్షి అని చెప్పి దశరథ మహారాజు కొద్దిగా భయపడ్డాడు. ఆ మాటలకు మహర్షి, ఓ దశరథ మహారాజా, మీ కుమారుడు సాధారణ బాలుడు కాదు అని చెప్పాడు. కానీ ఆ మాటల వెనుక ఉన్న అర్థం అనేది దశరథుడికి అప్పటికి అర్థం కాలేదు. చివరికి దశరథుడి యొక్క గురువైన వశిష్ఠ మహర్షి చెప్పేసరికి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఇద్దరు కలిసి విశ్వామిత్రుడితో కలిసి వెళ్ళారు. అలా ఆ 3 కూడా అడవిలోకి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. రాముడి యొక్క జీవితం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు అడవిలోకి వచ్చిన తర్వాత శ్రీరాముడి యొక్క జీవితంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. తాటకి అనే రాక్షసిని సంహరించాడు, మారీచుడు సుబాహులను కూడా ఓడించాడు, ఋషుల యొక్క యజ్ఞాలను రక్షించాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి ఇప్పుడు సమయం వచ్చింది అని తన మనసులో తాను అనుకున్నాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఇద్దరిని కూడా తీసుకొని మిథిల నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. అతను ఒక గొప్ప జ్ఞాని, ధర్మవంతుడు కూడా. అలాగే ఆ జనక మహారాజు యొక్క కుమార్తె పేరే సీతాదేవి. ఇక్కడ సీతాదేవి సాధారణ యువరాణి కాదు, ఆమె శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం. అయితే ఒకసారి జనక మహారాజు యజ్ఞభూమిని దున్నుతూ ఉండగా ఆ నాగళ్ళ దగ్గర ఆ భూమిలో నుంచి ఒక శిశువు అనేది బయటపడింది. ఆ బయటపడిన శిశువే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న సీతాదేవి. అందుకే సీతాదేవిని భూమిజ అని కూడా పిలుస్తారు. సీతాదేవి పెరిగే కొద్దీ ఆమె యొక్క అందం, ఆమె యొక్క గుణాల గురించి ప్రపంచమంతా కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. కానీ సీతాదేవి యొక్క తండ్రి అయిన జనక మహారాజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా దగ్గర ఉన్న శివధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టి
ఎవరైతే పైకెత్తుతారో వాళ్ళకి మాత్రమే నా కుమార్తెను ఇస్తాను అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ఆ శివధనస్సు అనేది సాధారణమైన ధనస్సు కాదు, సాక్షాత్తు పరమశివుడే ఉపయోగించిన దివ్య ధనస్సు. ఆ ధనస్సును పైకెత్తడం కాదు కదా, కనీసం కదిలించడం కూడా ఎక్కువ మందికి సాధ్యపడదు. కాబట్టి ఆ స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది మహారాజులు వచ్చారు, ఎంతో మంది మహావీరులు వచ్చారు, కానీ ఆ శివధనస్సును కనీసం కదిలించలేకపోయారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల ఇద్దరితో కలిసి ఆ సభలోకి ప్రవేశించాడు. వాళ్ళందరినీ చూసి అక్కడున్న మహావీరులు, రాజులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ సభలో ఉన్న వారందరూ కూడా శ్రీరాముణ్ణి చూసి, ఈ చిన్న బాలుడా ఈ ధనస్సును ఎత్తేది అని చెప్పి నవ్వారు. వెంటనే విశ్వామిత్రుడు శ్రీరాముడితో, రామ నువ్వు వెళ్ళి ఆ ధనస్సు సంగతి చూడు అని చెప్పాడు. రాముడు మెల్లిమెల్లిగా ముందుకు నడిచాడు. అలా నడుస్తూ ఉండగా సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీరాముడు ఆ ధనస్సును చిన్న పిల్లవాడు ఎలా అయితే బొమ్మనెత్తుతాడో అలా ఎత్తి పారేశాడు. అలా ఎత్తగానే అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోయారు. కానీ శ్రీరాముడు అంతటితో ఆగలేదు. ఆ ధనస్సును ఎక్కుపెట్టబోతూ ఉండగా పెల్ అనే శబ్దంతోని ఆ ధనస్సు విరిగిపోయింది. ఆ శబ్దానికి భూమి మొత్తం కంపించింది. దేవతలు శ్రీరాముడిపై పుష్పవర్షం కురిపించారు. అప్పుడు జనక మహారాజు ఆనందంతో, నేనెప్పుడు కూడా ఇటువంటి సాధారణమైన వ్యక్తిని చూడలేదు, మొట్టమొదటిసారి ఒక వీరుణ్ణి చూశాను అని చెప్పి అన్నాడు. అలా శ్రీరాముడు ఆ ధనస్సును విరవగానే వెంటనే సీతాదేవి రాముడి మెడలో వరమాల వేసింది. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఒక్కటైన క్షణం తర్వాత అయోధ్య నుంచి దశరథ మహారాజు అక్కడికి వచ్చాడు. అంగరంగ వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది. అదే సమయంలో లక్ష్మణుడు ఊర్మిళాదేవిని, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అయోధ్య మొత్తం ఆనందంతో నిండిపోయింది. కానీ ఆ ఆనందం అనేది ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఎందుకంటే శ్రీరాముడి జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం అనేది తొందరలోనే రానుంది. కాబట్టి కాలం అనేది గడుస్తూ ఉంది. అయోధ్య ప్రజల యొక్క కోరిక మాత్రం ఒక్కటే, రాముడు మాకు రాజుగా కావాలి అని. ఎందుకంటే రాముడు ఎంతో దయార్థ హృదయుడు, అలాగే ధర్మపరుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు కాబట్టి. అలాగే దశరథ మహారాజు యొక్క కోరిక కూడా ఒకటే, శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి అతన్ని రాజుగా ప్రకటించాలి అని. అయితే దశరథ మహారాజు ఒకసారి రేపే రాముడి యొక్క పట్టాభిషేకం అని ప్రకటించాడు. అయోధ్య మొత్తం ఆనందంతో నిండిపోయింది. కానీ రామాయణంలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అనేది తిరుగుతుంది. ఆ ట్విస్ట్ పేరు ఏంటంటే, దశరథ మహారాజు యొక్క భార్య అయిన కైకేయి దేవి దగ్గర పనిచేసే మందర అనే ఒక దాసి. ఆ దాసి కైకేసి మనసులో విషాన్ని నింపింది. ఆ దాసి కైకేయితో, ఒకవేళ శ్రీరాముడు గనుక రాజు అయితే నీ కుమారుడైన భరతుణ్ణి ఎవ్వరు కూడా పట్టించుకోరు అని అన్నది. మొదట కైకేయి దేవి దాసి యొక్క మాటలేమీ పట్టించుకోలేదు. కానీ దాసి మళ్ళీ చెబుతూ ఉండడంతో ఇక కైకేయి మనసు అనేది మారిపోయింది. అదే సమయంలో కైకేయికి ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే, గతంలో దశరథ మహారాజు ఆపదలో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు ఈ కైకేయి వెళ్ళి దశరథ మహారాజుని కాపాడుతుంది. ఆ సమయంలో దశరథ మహారాజు కైకేయికి ఒక 2 వరాలు కోరుకో అంటే, నేను ఇప్పుడు కోరుకోను, సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను అని చెప్తుంది. అప్పుడు జరిగిన ఆ విషయం కైకేయికి గుర్తుకు వచ్చి ఇప్పుడు వరాలను అడిగే సందర్భం వచ్చింది అని చెప్పి వెంటనే కైకేయి కోపగృహంలోకి వెళ్ళిపోతుంది. వెంటనే దశరథ మహారాజు ఆ కోపగృహంలోకి వెళ్ళి, ఏమైంది కైకేయి, ఇలా కోపంగా ఉన్నావని అడిగేసరికి వెంటనే కైకేయి, మిమ్మల్ని ఆ రోజు యుద్ధంలో కాపాడినప్పుడు నాకు ఒక 2 వరాలు ఇచ్చారు, మీకు గుర్తుందా అని అడిగితే, అవును నాకు గుర్తుంది, నువ్వు తర్వాత ఎప్పుడైనా అడుగుతానని చెప్పావు కదా, ఒకవేళ ఆ వరాలు నీకు ఇప్పుడు కావాలని అడిగితే, అవును కావాలి. అందులో మొదటి వరం, నా కుమారుడైన భరతుడు ఈ రాజ్యానికి రాజు కావాలి. ఇక 2వ వరం ఏంటంటే, శ్రీరాముడు అరణ్యానికి వనవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళాలి అని చెప్పి కోరింది. ఆ మాట వినగానే దశరథుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దశరథ మహారాజు కోపంతో కైకేయితో, కైకేయి ఏం మాట్లాడుతున్నావు, శ్రీరాముడు లేకుండా నేను బ్రతకలేను, ఇంకా వేరే ఏదైనా కోరిక కోరుకో అని చెప్పి ఏడిచాడు. కానీ కైకేయి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి శ్రీరాముడిని పిలిచారు. అలా పిలిచిన సమయంలో దశరథ మహారాజు ఏడుస్తున్నాడు. అతని నోటిలో నుంచి మాట కూడా రావడం లేదు. ఇక ఏమాత్రం లాభం లేదని కైకేయి దేవే శ్రీరాముడికి నిజం చెప్పేసింది. కైకేయి దేవి నుంచి ఆ మాటలు విన్న తర్వాత కూడా శ్రీరాముని మనస్సులో కోపం లేదు, బాధ లేదు. అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. వెంటనే శ్రీరాముడు కైకేయి దేవితో, తండ్రి మాట నిలబెట్టడం నా ధర్మం, నేను ఖచ్చితంగా అరణ్యానికి వెళ్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. అక్కడే శ్రీరాముడు
మర్యాద పురుషోత్తముడు అని చెప్పి నిరూపించుకున్నాడు. వెంటనే సీతాదేవి శ్రీరాముడితో మీరు ఎక్కడ ఉంటే అక్కడే నాకు అయోధ్య, నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పి అంటుంది. లక్ష్మణుడు కూడా అన్నయ్యను వదిలి ఉండలేక అన్నయ్యతోనే ప్రయాణానికి సిద్ధమవుతాడు. అలా రాజభోగాల్ని వదిలి పట్టాభిషేకాన్ని వదిలి అరణ్య జీవితం కోసం శ్రీరాముడు సీత లక్ష్మణుడు అడవిలోకి బయలుదేరారు. ఆ రోజు అయోధ్య రాజ్యం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. అలా కాలం గడుస్తూ ఉండగా అరణ్యంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు కూడా వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. చెట్ల మధ్య చిన్న ఆశ్రమం, ప్రకృతి మధ్య వాళ్ళ జీవితం, రాజభోగాలు లేకపోయినా సరే వారి జీవితంలో మాత్రం ఆనందం అనేది ఉంది. కానీ విధి మాత్రం ఒక భయంకరమైన సంఘటన వైపు నడుస్తుంది. ఇలానే కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శూర్పణఖ అనే ఒక రాక్షసి రామలక్ష్మణులు ఉండే ఆశ్రమం దగ్గరికి వస్తుంది. ఈ శూర్పణఖ రావణాసురుడి యొక్క చెల్లెలు. శూర్పణఖ రాముణ్ణి చూడడంతోనే అతనిపైన మోహంతో వెంటనే రాముని దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకో అని చెప్పి అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు ఒక చిరునవ్వుతో నాకు ఆల్రెడీ ఇంతకు ముందే వివాహం అనేది జరిగిపోయింది, కాబట్టి పక్కన చూడు నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి సరదాగా అంటాడు. వెంటనే శూర్పణఖ అది నమ్మేసి లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు కూడా శూర్పణఖని కొద్దిసేపు ఆట పట్టిస్తాడు. ఇక శూర్పణ యొక్క ఓపిక మొత్తం నశించిపోయి సీతాదేవి మీద దాడి చేయబోతుంది. వెంటనే లక్ష్మణుడికి సహనం మొత్తం నశించిపోయి శూర్పణ యొక్క ముక్కు మరియు చెవులు కోసేస్తాడు. ఇక శూర్పణఖ ఆ అవమానాన్ని తట్టుకోలేక వెంటనే తన అన్న అయిన రావణాసురుడి దగ్గరికి వస్తుంది. వెంటనే రావణాసురుడితో శూర్పణఖ దేవి అన్నయ్య అరణ్యంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి యొక్క అందానికి దేవతలు కూడా సరిపోరు అని సీతాదేవి యొక్క అందాల గురించి రావణాసురుడికి చెప్తుంది శూర్పణఖ. ఆ మాటలు విన్న రావణాసురుడిలో వెంటనే కామం అనేది పెరిగిపోయింది. ఎలా అయినా సరే ఆ అమ్మాయిని లంకకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రావణాసురుడు మారీచుడి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. మారీచుడు ఒక బంగారు జింకగా మారి రాముడు ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఆ బంగారు జింకను చూసిన సీతాదేవి చిన్నపిల్లల ఆనందించింది. వెంటనే శ్రీరాముడితో ఓ శ్రీరామ, నాకు ఆ బంగారు జింకను తెచ్చి ఇవ్వవా అని చెప్పి అడుగుతుంది. శ్రీరాముడు సీతాదేవి అడిగింది కాదనలేక వెంటనే ఆ బంగారు జింక కోసం వెళ్తాడు. వెళ్తున్న సమయంలో లక్ష్మణుడితో సీతాదేవిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్తాడు. అలా శ్రీరాముడు ఆ బంగారు లేడి కోసం అడవిలోకి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత శ్రీరాముడి యొక్క స్వరంతోనే హే లక్ష్మణ, ఏ సీత అనే ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం అనేది అచ్చం రాముడి యొక్క స్వరం లాగే ఉంటుంది. వెంటనే ఆ స్వరాన్ని విన్న సీతాదేవి భయపడిపోతుంది. అప్పుడు లక్ష్మణుడితో సీతాదేవి ఓ లక్ష్మణ, మీ అన్నయ్య ఏదో ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే వెళ్ళి చూడు అని చెప్పి అంటుంది. కానీ లక్ష్మణుడు చాలా ప్రశాంతంగా సీతాదేవితో వదినమ్మ అన్నయ్యకి ఏమీ కాదు అని చెప్పాడు. కానీ సీతాదేవి ఏమీ వినకుండా ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి మొండి పట్టుపడుతుంది. సరే ఇక సీతాదేవి అంత చెప్తుంది కదా, నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి సీతాదేవి యొక్క ఆశ్రమం ముందు ఒక గీతని గీస్తాడు. ఆ గీత పేరే లక్ష్మణ రేఖ. కాబట్టి లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు సీతాదేవితో వదినమ్మ మీరు ఏం జరిగినా సరే ఈ గీతను మాత్రం అస్సలు దాటద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా లక్ష్మణుడు వెళ్ళిన కొద్దిసేపటికే ఒక సన్యాసి వేషంలో రావణాసురుడు అక్కడికి వస్తాడు. భవతి భిక్షాందేహి అని చెప్పి భిక్షను అడుగుతాడు. ఆ రావణాసురుడికి భిక్షం వేయడానికి సీతాదేవి ఆ లక్ష్మణ రేఖ దాటాల్సి వస్తుంది. అలా ఆ లక్ష్మణ రేఖని దాటగానే వెంటనే రావణాసురుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి తన యథా రూపాన్ని ధరిస్తాడు. వెంటనే 10 తలల భయంకర రూపంతో సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. అప్పుడు సీతాదేవి హే రామ, హే లక్ష్మణ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరు కూడా ఉండరు. ఆ సమయంలో జటాయువు అనే ఒక వృద్ధ గరుత్మంతుడు ఆ రావణాసురుడిని అడ్డుకున్నాడు. ఓరి రావణ, సీతాదేవిని వదిలి అని చెప్పి గట్టిగా అరిచాడు. యుద్ధంలోకి కూడా దిగాడు. ఇక్కడ జటాయువు ఎంతో వృద్ధుడైనా సరే ధర్మం కోసం తన ప్రాణాలని కూడా తెగించాడు. కానీ చివరికి రావణాసురుడు జటాయువును తీవ్రంగా గాయపరిచాడు. అలా జటాయువును గాయపరిచి లంకాదేవికి సీతమ్మ దేవిని తీసుకొని వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రామలక్ష్మణులు తిరిగి ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి ఆ ఆశ్రమంలో సీతాదేవి లేదు. అప్పటి నుండే శ్రీరాముడి జీవితంలో అతిపెద్ద బాధ అనేది ప్రారంభమైంది. సీతాదేవి ఆ ఆశ్రమంలో కనిపించకపోవడంతో
శ్రీరాముడు సీతాదేవి కోసం ఆ అరణ్యంలో వెతకడం ప్రారంభించాడు. ప్రతి చెట్టును అడిగాడు, ప్రతి సముద్రాన్ని అడిగాడు, నా సీతాదేవిని చూసారా అని. అంతటి శ్రీ మహావిష్ణువే ఒక సాధారణ మనిషిలాగా బాధపడుతున్నాడు. అదే శ్రీ రామవతారం యొక్క గొప్పతనం. అప్పటి నుండి రామలక్ష్మణులు వెతుకుతూ జటాయువు దగ్గరికి వస్తారు. జటాయువు దగ్గరికి రాగానే జటాయువు ఇలా నీ సీతాదేవిని రావణాసురుడు బలవంతంగా లంకకు తీసుకువెళ్ళాడు అని చెప్తారు. అయితే ఆ మాట చెప్పడంతోనే జటాయువు అక్కడికక్కడే మరణిస్తాడు. వెంటనే శ్రీరాముడు ఆ జటాయువును మీరు నాకు నా నాన్నలాగా నన్ను రక్షించడానికి ప్రయత్నించారు అని చెప్పి శ్రీరాముడు జటాయువును తన తండ్రి స్థానంలో ఉంచుకొని ఆ జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. తర్వాత శ్రీరాముడు శబరి అనే ఒక వృద్ధ భక్తురాలి దగ్గరికి వెళ్ళాడు. ఆ శబరి రాముడి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. రాముడు వచ్చిన ఆ క్షణాన ఆమె యొక్క ఆనందానికి అవధులనేవే లేవు. ఆమె ప్రేమతో పండ్లను ఇచ్చింది. ఆ పండ్లు ఎంగిలైనా సరే శ్రీరాముడు తిన్నాడు. కాబట్టి భక్తి ముందు భగవంతుడు కూడా తల వంచుతాడు అని చెప్పి రాముడు నిరూపించాడు. ఆ తర్వాత శ్రీరాముడు లక్ష్మణులు ఇద్దరు కలిసి కిష్కింధ రాజ్యానికి ప్రయాణమయ్యారు. ఇప్పుడే శ్రీరాముడి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాడు. అతడెవరో కాదు, అతనే హనుమంతుడు. హనుమంతుడు ముందు తన సొంత రూపాన్ని కాకుండా ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి వచ్చి రాముడితో మాట్లాడాడు. కానీ శ్రీరాముడు హనుమంతుణ్ణి చూసిన వెంటనే ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని అనుభవించాడు. అలా రాముడు మరియు హనుమంతుల యొక్క బంధం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత హనుమంతుడు శ్రీరాముణ్ణి సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. సుగ్రీవుడు తన అన్న వాలి యొక్క భయంతో దాక్కొని జీవిస్తున్నాడు. అదే సమయంలో రాముడు సుగ్రీవుడికి నేను సహాయం చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. అలా మాట ఇచ్చిన తర్వాత సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఒక చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తాడు. అలా వాలి వానరుడు మరణించగానే సుగ్రీవుడు వానర రాజులందరికీ కూడా రాజుగా మారిపోతాడు. అయితే ఇప్పుడు శ్రీరాముడికి, లక్ష్మణుడికి, హనుమంతుడికి, సుగ్రీవుడికి అందరికీ కూడా ఉన్నది ఒకే లక్ష్యం, సీతాదేవిని కనుక్కోవడం. అందుకోసం వానరసేన 4 దిక్కులా వెతకడం ప్రారంభించింది. చివరికి హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్షణంలోనే రామాయణంలో ఒక గొప్ప అధ్యాయం ప్రారంభమవుతుంది. కాబట్టి సముద్ర తీరం దగ్గర వానరసేన అనేది మొత్తం కూడా నిలబడి ఉంది. ఎదురుగా విశాలమైన సముద్రం, అవతల రావణాసురుడి యొక్క లంక. ఆ లంకలో సీతాదేవి బంధించబడి ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వానరులందరి యొక్క చూపు ఒక్కరి మీదే పడింది. అతడే హనుమంతుడు. వెంటనే జాంబవంతుడు హనుమంతుణ్ణి చూసి ఇలా అన్నాడు, ఓ హనుమ, నీ శక్తిని నువ్వే మర్చిపోయావు. ఈ విశ్వంలో నీకంటే శక్తిమంతుడు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ కార్యాన్ని నువ్వే పూర్తి చెయ్యగలవు అని చెప్పి అంటాడు. ఆ మాటలు వినగానే హనుమంతుడిలో ఒక మహాశక్తి అనేది మేల్కొంది. వెంటనే హనుమంతుడు తన రూపాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. హనుమంతుడు వెంటనే ఒక పెద్ద పర్వతంలా మారిపోయాడు. జై శ్రీరామ్ అని గర్జిస్తూ ఆ లంకని ఒక్క దూకులో దూకాలని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా హనుమంతుడు సముద్రంపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా హనుమంతుడికి చాలా అడ్డంకులు వచ్చాయి. తురస అనే నాగకన్య, సింహిక అనే రాక్షసి. ఆ అడ్డంకులన్నీ కూడా హనుమంతుడు తనకున్న తెలివితో దాటుకొని వెళ్ళిపోయి తన లంకలో అడుగు పెట్టాడు. హనుమంతుడు లంకలోకి వెళ్ళేసరికి ఆ లంకా నగరం అనేది రాత్రి సమయం అయింది. కాబట్టి రాత్రి సమయం, బంగారంతో మెరిసిపోతున్న లంకా నగరం. ఆ రాజ్యంలో అన్ని చోట్ల కూడా రాక్షస సైన్యం. వెంటనే హనుమంతుడు ఆ రాజ్యం మొత్తం సీతాదేవి కోసం రహస్యంగా వెతకడం ప్రారంభించాడు. రాజభవనాలు చూశాడు, తోటలు చూశాడు, కానీ ఎక్కడ కూడా సీతాదేవి హనుమంతుడికి కనిపించలేదు. చివరికి అశోకవనంలో ఒక చెట్టు కింద ఒక స్త్రీ ఏడ్చుకుంటూ కూర్చుంది. ఆమెనే చూశాడు, ఆమెనే సీత అని నిర్ణయించుకున్నాడు. ఆ సీతాదేవి ముఖంలో బాధ, ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. కానీ శ్రీరాముడి పైన ఇంత కూడా నమ్మకం అనేది తగ్గలేదు. వెంటనే హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు పైన ఉండి సీతమ్మ వారితో ఇలా అన్నాడు, అమ్మ, నేను శ్రీరాముడి యొక్క దూతను, మీ దగ్గరికి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. కానీ సీతాదేవి మొదట్లో నమ్మలేదు. వెంటనే శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ఉంగరాన్ని తీసి సీతాదేవికి చూపించింది. అప్పుడు సీతాదేవి హనుమంతుణ్ణి నమ్మింది. సీతాదేవి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే రాముడు నన్ను ఇంకా మర్చిపోలేదు అని చెప్పి భావించింది. వెంటనే హనుమంతుడు సీతాదేవికి ఎంతో ధైర్యం చెప్పాడు. అలాగే సీతమ్మ వారితో కొన్ని రోజుల్లోనే శ్రీరాముడు ఈ లంకా నగరానికి వస్తాడు, మిమ్మల్ని తీసుకువెళ్తాడు అని చెప్పి ఎంతో ధైర్యాన్ని చెప్పాడు. అక్కడితోనే హనుమంతుడు ఆగిపోలేదు. లంక యొక్క శక్తి అనేది ఎంత ఉందో తెలుసుకోవడానికి
పక్కనే ఉన్న రాక్షసులను రెచ్చగొట్టాడు. అప్పుడు ఎంతో మంది హనుమంతుణ్ణి బంధించడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. వెంటనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి బంధించాడు. అప్పుడు కూడా హనుమంతుడు బంధింపబడేవాడు కాదు, కానీ బ్రహ్మాస్త్రంపై ఉన్న గౌరవంతో బంధింపబడ్డాడు. వెంటనే హనుమంతుణ్ణి ఇంద్రజిత్తు రావణుడి యొక్క సభలోకి తీసుకువెళ్ళాడు. ఆ సభలోకి రాగానే రావణాసురుడు వెంటనే ఈ కోతిని చంపేయండి అని చెప్పి అన్నాడు. కానీ రావణాసురుడి యొక్క తమ్ముడైన విభీషణుడు ఒక దూతని చంపడం అస్సలు ధర్మం కాదు, కాబట్టి ఇతన్ని వదిలేయండి అని చెప్పి అన్నాడు. కానీ రావణాసురుడు ఊరుకోలేదు, హనుమంతుడికి ఇంకొక శిక్షని విధించాడు. వెంటనే ఈ వానరం యొక్క తోకకు నిప్పంటించండి అని చెప్పి రావణాసురుడు ఆజ్ఞాపించాడు. ఆ మాట వినగానే రాక్షసులందరూ కూడా హనుమంతుని యొక్క తోకకు నిప్పంటించారు. కానీ ఇక్కడ రావణాసురుడు చేసిన అతిపెద్ద పొరపాటు అదే. ఏమాత్రం ఆలోచించకుండా హనుమంతుడు తనకి ఉన్న బంధనాలన్నీ కూడా తెంచేసుకున్నాడు. హనుమంతుడు వెంటనే ఆ లంక మొత్తం ఎగురుతూ అన్ని చోట్ల కూడా తన తోకతో నిప్పుని అంటించడం మొదలు పెట్టాడు. కేవలం క్షణకాలంలోనే బంగారు లంకగా ఉన్న ఆ లంక అగ్నిలో మాడిపోవడం మొదలు పెట్టింది. జై శ్రీరామ్ అంటూ హనుమంతుడు అన్ని చోట్ల కూడా నిప్పంటించాడు. ఆ నినాదంతోని లంకా నగరం మొత్తం వణికిపోయింది. ఆ తర్వాత హనుమంతుడు తిరిగి శ్రీరాముడి దగ్గరికి వచ్చి సీతాదేవి యొక్క జాడని శ్రీరాముడికి చెప్పాడు. అలా చెప్పగానే శ్రీరాముడిలో ఒక ఆశ అనేది మళ్ళీ కనిపించింది, మళ్ళీ చిగురించింది. అయితే ఇప్పుడు యుద్ధానికి సమయం వచ్చింది. ఇక ఆ సముద్రం పైన రామసేతువును అంటే ఒక బ్రిడ్జ్ను నిర్మించారు. అలా ఆ బ్రిడ్జ్ని రామసేతువుని నిర్మించిన తర్వాత వానరసేన మొత్తం కూడా లంకకి చేరుకుంది. అలా ఈ చరిత్రలోనే గొప్ప యుద్ధం అనేది ప్రారంభమైంది. రావణాసురుడి యొక్క తమ్ముడైన కుంభకర్ణుడు వచ్చాడు ఆ యుద్ధానికి. అలాగే రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు కూడా వచ్చాడు. అలా యుద్ధం అనేది భీకరంగా సాగుతుంది. కానీ చివరికి ధర్మం ముందు అధర్మం అనేది నిలబడలేకపోయింది. చివరికి అందరూ కూడా చనిపోయేసరికి స్వయంగా రావణాసురుడే యుద్ధంలోకి దిగాడు. ఒక వైపేమో 10 తలల రావణుడు, ఇంకొక వైపేమో ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు. అలా వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నప్పుడు భూమి మొత్తం వణికిపోయింది. అప్పుడు అదే సమయంలో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. వెంటనే రాముడు సూర్యదేవుణ్ణి ప్రార్థించి తన దివ్య బాణాన్ని సంధించాడు. ఆ బాణం అనేది నేరుగా వెళ్ళి రావణుడి యొక్క హృదయాన్ని తాకింది. అలా ఆ బాణం అనేది ఆ హృదయాన్ని తాకగానే త్రిలోకాలను జయించిన రావణాసురుడు భూమిపైన పడిపోయాడు. ఆ రోజు అధర్మం పైన ధర్మం విజయాన్ని సాధించింది. రావణాసురుడు చనిపోయాడు. కాబట్టి రావణాసురుడు యొక్క సంహారం తర్వాత సీతాదేవికి విముక్తి అనేది పొందింది. ఆ తర్వాత వాళ్ళు అనుభవిస్తున్న 14 సంవత్సరాల అరణ్యవాసం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు అయోధ్యకి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా పుష్పక విమానంలో అయోధ్యకి చేరారు. అక్కడ అయోధ్యలో భరతుడు రాముడి కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే రాముడు తిరిగి వచ్చాడు అనే ఆనందమైన వార్త అయోధ్య నగరం మొత్తం కూడా ఆనందదాయకం చేసింది. ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చారు, దీపాలు వెలిగించారు, పూలు కూడా చల్లారు. ఎందుకంటే తమ అందరికీ కూడా ప్రియమైన రాముడు తమ భూమిపైకి, తమ రాజ్యంలోకి వచ్చాడు అన్న ఆనందంతో. భరతుడు రాముణ్ణి చూడగానే తను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ 14 సంవత్సరాలు కూడా భరతుడు రాజ్యపాలన చెయ్యలేదు. శ్రీరాముడి యొక్క పాదరక్షలనేవి ఆ పట్టాభిషేకం సింహాసనం పైన ఉంచి ఆ రాజ్యాన్ని ఒక సేవకుడిలాగా చూసుకున్నాడు. కాబట్టి అంతటి అన్నదమ్ముల ప్రేమ ఈ ప్రపంచంలో చాలా అరుదు, మళ్ళీ మనకు కనిపించకపోవచ్చు కూడా. ఆ తర్వాత అంగరంగ వైభవంగా శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం అనేది జరిగింది. దేవతలు ఆశీర్వదించారు, ఋషులందరూ మంత్రాలు చదివారు. అయోధ్య మొత్తం కూడా సంబరాల్లో మునిగిపోయింది. ఇలా శ్రీరాముడు అయోధ్యకి రాజుగా పట్టాభిషేకాన్ని పొందాడు. కానీ శ్రీరాముడి యొక్క అవతారం అనేది కేవలం రావణాసురుణ్ణి చంపడానికి మాత్రమే కాదు, ప్రపంచానికి ఆదర్శ జీవితం అనేది ఎలా ఉండాలో నేర్పించడానికి వచ్చిన ఒక అవతారం. ఒక కుమారుడు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక సోదరుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి అని చెప్పి శ్రీరాముడు తన జీవితంతో ప్రజలందరికీ కూడా నేర్పించాడు. అందుకే శ్రీరామచంద్రుణ్ణి మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారు. కాబట్టి మనం అందరం కూడా శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే
రావణాసురుడిలా ఎంత శక్తి ఉన్నా సరే అహంకారం ఉంటే మనకు పతనం అనేది తప్పదు. అలాగే రాముడిలా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని గనుక విడవకపోతే మనకు విజయం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. కేవలం శ్రీరాముడు ధర్మాన్ని విడవకపోవడంతోనే ఇప్పటికీ కూడా ప్రజల యొక్క గుండెల్లో జై శ్రీరామ్ అనే నినాదంతో కొనసాగుతున్నాడు. కాబట్టి ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరామ అవతారం. అయితే ఈ వీడియోలో రామాయణానికి సంబంధించిన చాలా విషయాలు ఇంకా డీటెయిల్గా తెలుసుకోలేదు. ఎందుకంటే శ్రీరాముడి గురించి తెలుసుకోవాలంటే ఒక్క వీడియోలో ఏమి సాధ్యపడదు, ఒక జన్మ కూడా మనం చెప్పుకుంటే సరిపోదు. కానీ మనకు మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు అనేది మనకు ఈ వీడియోలో కావాలి. అందుకోసమనే నేను మెయిన్ పాయింట్లన్నీ తీసుకువచ్చాను. అంతేగాని శ్రీరాముడి గురించి చెప్పాలి అంటే ఈ వీడియో మాత్రమే సరిపోదు, చాలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకోసమనే ఈ వీడియోని ఇంత తొందరగా ముగించాల్సి వచ్చింది. ఇక శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే 8వ అవతారం కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కాబట్టి ఆ వీడియోని మీరు మిస్ కావద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.